అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో నేను వాళ్ళు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. నేను ఎండు కొబ్బరి ఒక స్టార్ ఫ్లవర్ మిక్సీ పట్టి లో ఫ్లేమ్లో చికెన్ వాటర్ వేయకుండా వండుతానండి. వాటర్ పోయకుండా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందర చికెన్ 1/2 kg చికెన్కి నీళ్ళల్లో ఉప్పు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి 2 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో 5 స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టాం కదా, అందుకే 2 వేసాను నేను. ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయిస్తేనే చాలా బాగుంటుంది కూర. బాగా మాడిపోతే ఫ్లేవర్ మారిపోద్దండి చికెన్ ఫ్రై. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయలు తొందరగా మగ్గటం కోసం 1 స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత మళ్ళీ ఇంకో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మనం చికెన్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పట్టుకున్నాం కదా, చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ వేసుకోండి. నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను కాబట్టి స్పూన్ వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేయించుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే. ఇదంతా కూర అంతా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే చాలా బాగుంటుందండి. అయితే ఈ చికెన్ మనం ఏదైతే నీళ్ళు వంచేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకుని మనం తిప్పుకోవాలండి. కూర అంతా బాగా తిప్పుకోవాలి. తిప్పుకుని 5 to 10 minutes మనం మూత పెట్టాలండి. అసలు నేను అస్సలు వాటర్ వాడనండి చికెన్ ఫ్రైకి. అసలు వాటర్ పోయిను, అంతా మూత పెట్టే వండుతాను. చాలా బాగుంటుంది. మీరు కావాలని ట్రై చేయండి. మూత పెట్టి కొంచెం మనకి 5 to 10 minutes మగ్గిన తర్వాత మళ్ళీ తీసి మూత తిప్పుకుని నేనైతే పచ్చికారం వేస్తాను. కూరలో కారం కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు పచ్చికారం వేస్తున్నాను. వేసి మనం తిప్పుకోవాలి. బాగా ముక్కలకి ఆ కారం పట్టేటట్టు బాగా అంతా చికెన్ని తిప్పుకుని బాగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని అది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఆ చికెన్ తిప్పుకుని మనం బాగా ఈ మసాలాలు బాగా మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టుకుని 5 to 10 minutes లో ఫ్లేమ్లో మనం మగ్గబెట్టుకుంటే చికెన్ చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. ఈలోపు మొత్తం తిప్పుకుని మళ్ళీ ఇంకో 5 minutes మనం మూత పెట్టి మనం మళ్ళీ తిప్పుకోవాలి. ఈలోపు ఈ చికెన్ మగ్గుతూ ఉండగా మనం ఎండు కొబ్బరి ముక్కలు కోసుకోవాలి. చిన్న చిన్నగా కొంచెం కోసుకుని ఒక స్టార్ ఫ్లవర్ వేసి ఈ ఎండు కొబ్బరిని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కన పెట్టుకుని మళ్ళీ మూత తీసి ఆ చికెన్ ఫ్రైలో మనం మగ్గుతూ ఉంటుంది చూడండి. చాలా ఆయిల్ వచ్చేసింది. 90% చికెన్ అసలుకి మొత్తం మగ్గిపోయినట్టే చికెన్ ఫ్రై. తర్వాత ఈ ఫ్రైని తిప్పుకుని అటు ఇటు ఈ కోకోనట్ పౌడర్, ఈ కొబ్బరి ఏదైతే మిక్సీ పట్టామో ఆ పౌడర్ని వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేటట్టు చికెన్కి బాగా మొత్తం తిప్పుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ వేసి 5 to 10 minutes మళ్ళీ నేను మూత పెడతానండి లో ఫ్లేమ్లో. తర్వాత మనం గరం మసాలా ఉంటుంది కదా, స్పూనున్నర మనం తినేదాన్ని బట్టి వేసుకుని మళ్ళీ 5 minutes నేను తిప్పేసి అంటే కూర తిప్పి మళ్ళీ 5 minutes నేను మూత పెడతాను. ఎందుకంటే ఈ మసాలాస్ అన్నీ బాగా చికెన్కి పట్టి చాలా బాగుంటుందండి. అసలు నేను వాటర్ అస్సలు వాడలేదు ఇప్పుడు వరకు, ఒక్క చుక్క కూడా వాటర్ వాడలేదు. ఆ చికెన్ వేసిన తర్వాత వచ్చిన వాటరే లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తిప్పి మనం అసలుకి లైట్గా ఫ్రై చేసుకుంటా ఉంటే అసలు సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రై. ఆ కొబ్బరి ఫ్లేవరు అన్నీ చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెష్ మనం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక 2 minutes నేను మూత పెడతాను. ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టాలని చెప్పి. తర్వాత మళ్ళీ తీసుకుని తిప్పుకుని మనం అన్నంలో సర్వ్ చేసుకుని తింటే రసం కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఎలా తిన్నా సూపర్గా ఉంటుందండి. అన్నంలోకైనా ఒట్టిగా అయినా ఎలా అయినా. అసలుకి మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని మీరే అంటారు. నా రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.